Hey guys, welcome back to my channel. So first of all, అందరికి గుడ్ మార్నింగ్. అండ్ మొన్న బర్త్డే వ్లాగ్ పెడదాం అనుకున్నా, బట్ పెట్టలేకపోయాను. సారీ ఫర్ దట్. నేను కూడా చేసుకోలేదులేండి ఏమి. ఎవ్రీ ఇయర్ కూడా చేసుకోను నేను. సో ఈ రోజు నుంచి నేను ట్రై చేస్తాను. నేను మీకు చెప్తాను కదా ఈ రోజు నుంచి అని. సారీ, నేను ట్రై చేస్తాను ఈ రోజు నుంచి పెట్టడం. మోస్ట్లీ కాలేజ్కి వెళ్తే నాకు అసలు అవ్వడం లేదు. నేను పక్కా ట్రై చేస్తాను మీకోసం. అయితే నేను ఏం చేసినా బ్లాగ్ అంటే ఏంటి, నేను మార్నింగ్ నుంచి ఏం చేసినా మీకు చూపించాలి. సో నేనేం స్పెషల్గా చెయ్యను కాబట్టి మీకు చూపించట్లేదు. బట్ నేను అనిపిస్తుంది నాకు ఇప్పుడిప్పుడు, సరేలే చూపిస్తే ఏమైంది అని. సో ఎవరికైనా నా మాటలు సోది అనిపిస్తే స్కిప్ చేసేయండి, లేకపోతే ఎవరికి నేను నచ్చకపోతే చూడకండి, అయిపోయింది ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి అలా లెగిసే వచ్చేసాను మార్నింగ్. ఇలాగా నేను ఫ్రెష్ అయ్యి కాల్. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి. సోది అన్నాను కదా, అది చూసిన వాళ్ళు చూస్తారో లేనా నోరు, అది పర్లేదు. నెక్స్ట్ బ్యాక్ పిచ్చింగ్. ఎవరికైనా నాతో ప్రాబ్లం ఉంటే నాతో వచ్చి డైరెక్ట్గా మాట్లాడితే సాల్వ్ అవుతుంది. లేకపోతే ఏదైనా మాట చెప్పాలంటే డైరెక్ట్గా మాట్లాడినా అయిపోతుంది. అంతేగాని వాళ్ళ మీద తోసి వీళ్ళ మీద తోసి అలా మాట్లాడడం, రాంగ్గా పోర్ట్రే చేస్తే ఎవ్వరు కేర్ చేయరు, మీకే టైం వేస్ట్ అవుతుంది. అందుకే మీ లైఫ్ మీరు చూసుకొని మీరు సక్సెస్ వెళ్తే బెటర్. కానీ మిగతా వాళ్ళు పక్కన వాళ్ళ గురించి అలా మాట్లాడుకుని అది మీకే టైం వేస్ట్. నేనైతే అస్సలు పట్టించుకోను. నా ఫేస్ మీద వచ్చి మాట్లాడినా నేను పట్టించుకోను. నేను అలా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి పుట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎన్ని అనుకున్నా, ఈవెన్ నా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. నేను స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్, సో నేను దీన్నే కంటిన్యూ అవుతా. ఓకే, సక్సెస్ రాదు అనుకున్నా పర్లేదు, నేనైతే స్టార్ట్ చేసాను, మధ్యలో అయితే వదలను అంతే. నేను ఇప్పుడు నేను ఫ్రెష్ అయితే అయిపోయా. ఇదే మా యూనిఫామ్. సి అండ్ కొంతమందికి నచ్చలేదు అన్నారు. ఇట్స్ ఓకే. అంటే మా స్కూల్ మేట్స్, అదే కాలేజ్ మేట్స్కి స్కూల్ అంటే ఇప్పుడు నేను స్కూల్లోనే ఉన్నాను ఏంటి, కాలేజ్ మేట్స్కి నచ్చలేదు అన్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో నేను చూపిస్తాను ఆమె నేను ఆ యూనిఫామ్ ఎలా ఉందో. అండ్ ఫస్ట్ దాన్ని ఇగ్నోర్ చేయండి. నేనే అంతా చేసేస్తాను, మమ్మీ క్లీన్గా ఉంచుతుంది, బట్ నేనే అన్నీ చేస్తాను. అండ్ నా యూనిఫామ్ చూపిస్తాను అన్నాను కదా, సి బాగానే ఉందండి, ఆల్మోస్ట్ బాగానే ఉంది. సో నాకు కూర్చోడానికి ఇక్కడ అవ్వట్లేదు, అందుకే ఇలా అవుతున్నాను. మమ్మీ ఉప్మా చేసింది, ఉప్మా తినేసిన తర్వాత కాలేజ్కి బయలుదేరుతాం, వేసుకో. సో నేను ఉప్మా అనుకున్నా కానీ మా మమ్మీ నాకే సర్ప్రైజ్ ఇచ్చింది. ఏ క్యావే మినపట్టు. ఓకే, ఇది నాకు తెలుగులో తెలియదు. మినపట్టు అండ్ మిల్క్ వితౌట్ షుగర్. నేను చట్నీ తినే బ్యాచ్ అయితే కాదు, నేను ఇలాంటివే తింటాను. సో ఫన్నీగా ఉంటుంది కానీ హెల్త్కి మంచిది. సో మీరు కూడా షుగర్ని ఎంత కావాలంటే ఎంత ఇగ్నోర్ చేయండి. సో గైస్ నేను రెడీ అయిపోయాను, కాలేజ్కి వెళ్ళిన తర్వాత కలుగుతాం. సో గైస్ నేను కాలేజ్కి వచ్చేసాను. నా హెయిర్ చూడండి, బండి మీద వస్తాను కదా ఇలానే అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇప్పుడు మాట్లాడకూడదు. నేను తర్వాత లంచ్లో కలుస్తాను. సో నేను ఇప్పుడు మాట్లాడినా మీకు వినిపించదు, నేను లంచ్ బ్రేక్లో కలుస్తాను, ఓకేనా? సో లంచ్ బ్రేక్ అయ్యింది, జస్ట్ ఇప్పుడే హిందీ క్లాస్ అయ్యి లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది. సో నేను లంచ్ తేలేదనమాట, దూరం పెట్టు. చూడండి నా ఫ్రెండ్ దగ్గర పెట్టేస్తుంది కెమెరా. ఇక్కడైతే టమాటా రైస్, కరివేపాకు రైస్, పులిహోర అన్నీ ఉన్నాయి. బట్ నాకు పర్సనల్గా పులిహోర ఇష్టం. అంటే మేమైతే చేయలేము కదా, అందుకే. అండ్ ఆ షాప్ పక్కన కీ చైన్స్ అయితే చాలా ఉన్నాయి. నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం. సో ఉమెన్స్ కాలేజ్ ముందే ఉన్నాయి, చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ అది నాకు ఉంది నా దగ్గర. అండ్ ఈ కీ చైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా. సో మీరు కూడా మీ కాలేజ్ డేస్లో ఇలాంటివన్నీ ఉంచుకునే ఉంటారు, ఐ హోప్. అండ్ మా ఫ్రెండ్కి అది నచ్చిందంట, గిటార్ది. సో తీసుకుంటుందో లేదో నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం మనం. ఇప్పుడు ఎందుకు చెప్పింది తీసుకుంటా అని. సో మళ్ళీ కాలేజ్కే వెళ్ళిపోదాం, లెట్స్ గో. గైస్ మేమైతే కొనేసాం 20 రూపీస్ది, నాకైతే ఇదే సరిపోతుంది. సో నేను తిన్నప్పుడు కలుస్తాను. సో ఎంత వేగంగా ఫుడ్ స్టార్ట్ చేశారు చూడండి. కెమెరా చూస్తే చాలు అందరికీ భయమే, అదేంటో మరి. యాక్చువల్గా నాకు కూడా
నేనైతే మా ఫ్రెండ్ కప్లో అయితే తింటున్నాను. నాకు ఎవరు తింటారు చూడండి ఎలా దాక్కుంటుందో. ఏంటో అండి మా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నానా, ప్రాంక్ ఒక అమ్మాయి మీద అన్నారు కదా, సో అమ్మాయి చూసి వెనక్కి తిరిగిపోయింది. ఆ అమ్మాయి పేరు సంధ్య, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రాంక్ దాని మీదే చేస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. ఇలానే నాకు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఫుడ్ తర్వాత ఏం చేస్తాం, క్లాస్ అవ్వట్లేదు అంటే ఇంకా స్టార్ట్ అయితే ర్యాంపే, అది పక్కన పెట్టండి. లూడో ఎవరికి ఇష్టం, మాకైతే పర్సనల్గా చాలా ఇష్టం. 6 మెంబర్స్ ఆడుతున్నాం చూడండి. సో గైస్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను. సో కాలేజ్లో ఏమి అవ్వట్లేదు, ఏమి అవ్వకపోతే ఏం చేస్తాం, సో మీరే చెప్పండి. నేనైతే ఒక 10 or 15 minutesలో ఇంటికి వెళ్ళిపోతాను. సో నేను మేడపై కంటే అటు నుంచి రూట్ ఉంది, అందుకే ఇటు నుంచి చెప్తున్నాను. ఇలా మీకు మన కాలేజ్ చూపిస్తాను చూడండి. సో పైనుంచి వెళ్దాం అనుకున్నా బట్ ఎగ్జామ్ అవుతుంది. సో మీకు ఇలా కూడా కాలేజ్ చూపిస్తాను చూడండి. చూడండి ఎలా అయిపోయినా. సో దీన్ని పక్కన పెట్టండి. మేమైతే పానీపూరి తినడానికి వెళ్తున్నాం. పానీపూరి తిని నేను ఇంటికి వెళ్ళిపోతాను. మీరు కాలేజ్కి వస్తారేమో, లేకపోతే నాకు కొంచెం వర్క్ ఉంది, నేను రిటర్న్ కాలేజ్కి వచ్చి రాసుకుని ఇంటికి వెళ్తాను. సో ఫస్ట్ మనం పానీపూరి షాప్కి వెళ్దాం. లెట్స్ గో. అందరు ఉన్నారని నీట్గా తీలేకపోయాను, బట్ ఇక్కడ పానీపూరి అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది. ఉమెన్స్ కాలేజ్ రోడ్లో పక్కా ఇక్కడ మీరు ఉంటే, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే ఇక్కడ మాత్రం పక్కా ట్రై చేయండి. పానీపూరి అనేది అందరికీ ఫేవరెట్. నాకు ఇక్కడ ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగుంది. 2 minutes వరకు అని వచ్చాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. నేనైతే క్లాసెస్ లేకపోతే ఎక్కడికైనా వచ్చి కూర్చుంటా, లేకపోతే లైబ్రరీకి వెళ్తాను. ఈ స్టోర్ వెళ్ళాలని లేదు, అందుకే ఇక్కడ కూర్చున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం పదండి. సో పానీపూరి అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా వస్తే ఉమెన్స్ కాలేజ్ రోడ్ దగ్గర ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. సో ఈ బ్లాగ్లో ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ అని చెప్పేసానని వెళ్ళిపోకండి. సో నేను వెళ్ళే దారిలో స్వీట్ కార్న్స్ అండ్ మా కాలేజ్ ఎదురుగానే, వెళ్ళే దారిలో కూడా కాదు. నాకు అయితే ఇవి చాలా అంటే చాలా ఇష్టం. మా మమ్మీ తెమ్మంది, అందుకే తీసుకుని వెళ్తున్నాను. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. నేను ఏం అడిగినా మీరు అలా ఇగ్నోర్ చేస్తే నాకు అడగబుద్ధి కాదు. ప్లీజ్, ఇది రిక్వెస్ట్. సో కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చే వీడియోస్ కూడా చూడొచ్చు మీరు. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. గుడ్ బై, బీ కేర్ఫుల్.